వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. రామడుగు మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలని కోలపూరి ప్రభాకర్, కోలపూరి దుర్గయ్యలు కోరారు. గ్రామానికి చెందిన కొత్తూరి దుర్గయ్య గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దుర్గయ్యకు 3 ఆడపిల్లలు ఉండగా వారిలో ఒకరు పీజీ పూర్తి చేశారు. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ తీసుకుని కుటుంబానికి తక్షణ ప్రభుత్వ సాయం అందించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి పిల్లల విద్యకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిరుపేద కుటుంబానికి సాయం అందిస్తే పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. దాతలు స్క్రీన్ పై ఉన్న నెంబర్ను సంప్రదించండి. రామచంద్రపూర్కు చెందిన దుర్గయ్య నా భర్త. అయ్యా ఎమ్మెల్యే గారు, మరి నాకు 3 బిడ్డలు, నాకైతే ఆర్థిక సాయం చేయగలరు. నాకు ఇల్లు కూడా లేదు. ఆ గుండెపోటుతోని చనిపోయిండు దుర్గయ్య. గవర్నమెంట్ ఏదన్నా సాయం చేయగలగరా అని కోరుతున్నా. నాకు 3 ఆడపిల్లలు, కానీ చదువుకున్నారు. పని చేసుకుంటేనే పొద్దున్న దాకా పని చేసుకుంటే పొద్దు కొనుకొచ్చుకొని తింటున్నాము. మీరే గవర్నమెంట్ సాయం చేయగలరా అని కోరుకుంటూ, తండ్రి. నా పేరు కొత్తూరు సుందరమ్మ, కొత్తూరు దుర్గయ్య నా భర్త. ఇల్లు కూడా నాకు మంచిగా లేదు. మీరు కట్టియగలగరని కోరుకుంటూ సాయం చేయమని అడుగుతున్నా. అయ్యా మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే మాకు అని నమ్ముతూ నేను అడుగుతున్నా. నా 3 బిడ్డలకు ఏదన్నా సాయం, చదువుకున్నారు, కొంతవరకు చదువుకున్నారు, కష్టం చేసి చదివిపించినారు, కానీ ఇప్పటి వరకు అయితే ఏది లేదు, ఏం లేదయ్యా. నాకు పిల్లల కోసం ఏదన్నా సాయం చేస్తారని ఆశపడుతూ నేను అడుగుతున్నాయ్యా. నాకు ఇంతకన్నా ఇంకేం చేయాలో తెలియదు. అయినా సాయం చేయండి. నీకు నమస్తే తండ్రి. అందరికీ నమస్కారం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపూర్ గ్రామం కొత్తూరు దుర్గయ్య మా నాన్నగారు ఆదివారం 2 తారీఖున హార్ట్ అటాక్తో చనిపోయినారు. మేము 3 ఆడపిల్లలు. మా అమ్మ, మాకు ఎట్లాంటి ఆస్తిపాస్తులు లేవు. గవర్నమెంట్ ఇచ్చిన ఒక చిన్న ఇల్లు ఉంది, అది కూడా ఇప్పుడు కూలిపోయే స్థితిలో ఉంది, ఉండడానికి వీలు లేకుండా. మాకు మా నాన్న చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. ఊరు వాళ్ళే అంతా కలిసి చేసినారు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. జాబ్ విషయంలో కానీ మేము 3 చదువుకున్నాము. చిన్నప్పటి నుంచి పని చేసుకొని 3 కలిసి చదువుకున్నాము. మా చదువుని బట్టి, మా అర్హతను బట్టి మాకు జాబ్ కావాలి. ప్రభుత్వం నుంచి మాకు సహాయం చేయండి. ఆర్థిక విషయంలో కూడా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మాకంటూ సపోర్ట్ ఎవరు లేరు. మా ఎమ్మెల్యే సార్ సత్యం సార్ గారు మాకు ఏదో ఒక విధంగా మాకు చిన్న సహాయం చేయండి. జాబ్ విషయంలో కానీ, ఆర్థికంగా కానీ మాకు ఏ రకంగా సహాయం చేసినా మీ రుణం మేము ఎప్పటికీ మర్చిపోము సార్. ఒకసారి వచ్చి మా పరిస్థితి ఇక్కడ మీరు చూడండి. చూసిన తర్వాత మాకు ఏం చేయాలనిపిస్తుందో అది మీరు చేయండి. నేను పీజీ చేశాను. మా ఒక చెల్లె డిగ్రీ చదివింది, ఇంకొక చెల్లె 10th వరకు అయిపోయింది. మాకు కాంట్రాక్ట్ బేస్డ్ కానీ, గవర్నమెంట్ కానీ ఏదైనా ఒక దాంట్లో మాకు జాబ్ ఇప్పించండి. మాకు ఇందిరమ్మ ఇల్లు మా నాన్న వాళ్ళు, తాత వాళ్ళు ఉన్నప్పుడు వచ్చిన ఇల్లు ఉంది, అది కూలిపోయే వ్యవస్థలో ఉంది. మాకు మళ్ళీ ఇల్లు కావాలి. మా స్థలంలోనే మాకు ఇల్లు ఇప్పించండి. అందరికీ నమస్కారం. రామచంద్రపూర్కు చెందిన కొత్తూరు దుర్గయ్య మా నాన్నగారు గుండెపోటుతో ఆదివారం చనిపోయారు. ఆర్థిక పరిస్థితిలో మేము ఇబ్బందిగా ఉన్నాం. ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితిలో ఉంది. మా అమ్మ ఒక్కటి, మేము 3 ఆడపిల్లలు. గవర్నమెంట్లోనే చదువుకున్నాం. పెద్దక్క పీజీ అయిపోయింది, చిన్నక్క 10th ఆపేసి మమ్మల్ని చదివిస్తూ ఉంది. చిన్నగా షాపుల్లో పనిచేసుకుంటూ ఇంట్లోకి తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మాకు ఆర్థికంగా సాయం చేయగలగరని మేము కోరుతున్నాము. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు మాకు కట్టించగలరని అడుగుతున్నాం మిమ్మల్ని. ఈ రామచంద్రపురం గ్రామానికి నేను ఊరికి పెద్ద మనిషిని. ఈ పిల్లలను ఏం లేదు, ఆతులు పాతులు ఏమి లేవు, గరీబులు. మేము ఊళ్ళో సందేసి దుర్గయ్య చనిపోయినందుకు మేము దాన కర్మం చేసినాము. ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదన్నా సాయం చేయగలరు మేడిపల్లి సత్యం గారు. అన్న మీరు ఎట్లన్నా దయచేసి ఆ పిల్లలకు ఒక ఇల్లన్నా ఏదన్నా కట్టియగలరని కోరుతున్నాను.